హాయ్ ఫ్రెండ్స్, అమావాస్య రోజు చేయకూడని పనులేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అమావాస్య రోజు చాలా శక్తివంతమైంది. ఈ రోజు చేసే పనులలో తగిన జాగ్రత్త తీసుకోవడం అవసరం. అప్పుడే దరిద్ర దేవత అనుగ్రహం నుండి దూరంగా ఉండి లక్ష్మీదేవి అనుగ్రహం పొందగలుగుతాము. అమావాస్య రోజు చెయ్యకూడని పనుల గురించి శాస్త్రం స్పష్టంగా తెలియజేస్తుంది. శాస్త్రానికి విరుద్ధంగా నడుచుకుంటే దరిద్రం పట్టి పీడిస్తుంది. శాస్త్రం ప్రకారం ఆచరించే పనులు మనిషి జీవితానికి శుభ ఫలితాలను కలిగిస్తాయి. శాస్త్రానికి విరుద్ధంగా నడుచుకుంటే అనేక పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. శాస్త్రం ప్రకారం అమావాస్య రోజు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అప్పుడే దరిద్రానికి దూరంగా ఉంటూ శుభ ఫలితాలను పొందగలుగుతారు. మరి అమావాస్య రోజు చేయకూడని పనులేంటో తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందైతే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆల్ పైన ట్యాప్ చేసి పెట్టండి. అలాగైతేనే నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో మీకు ముందుగానే రావడం జరుగుతుంది. మన ఛానల్లో ఉన్న వీడియోస్ని 8.1% మంది సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని చూస్తూ ఉంటే 91.9% మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ని చూస్తున్నారు. మీరు చేసే ఈ చిన్న సబ్స్క్రైబ్ నాకెంతో మోటివేటింగ్గా ఉంటుంది. దానివల్ల ఇంకా ఎంతో ఇన్ఫర్మేషన్ని నేను మీ దాకా తేయగలుగుతాను. దయచేసి అర్థం చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. అమావాస్య రోజు సూర్యోదయం అయ్యేంత వరకు నిద్రపోతే అది దరిద్రానికి దారితీస్తుంది. కనుక సూర్యోదయానికి ముందే నిద్ర లేచి అమావాస్య రోజు తలస్నానం చేయకపోవడం కూడా దరిద్రానికి దారితీస్తుంది. కనుక తలస్నానం చేయడం మంచిది. అమావాస్య రోజు తలస్నానం చెయ్యొచ్చు, కానీ తల అంటకూడదు. తలంటుకోవడం దరిద్రాన్ని కలిగిస్తుంది. అలాగే ఎట్టి పరిస్థితిలోనూ అమావాస్య రోజు కొత్త దుస్తులను ధరించవద్దు. అమావాస్య రోజు మధ్యాహ్నం నిద్రపోవద్దు. కనుక అమావాస్య మధ్యాహ్నం ఒక్కరోజు నిద్రపోకపోతే మంచిదే. శాస్త్రం ప్రకారం అమావాస్య రోజు రాత్రి భోజనం చేయుట కూడా దరిద్ర హేతువుగా భావిస్తారు. అయితే మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి పలహారాలు తీసుకోవడం ఉత్తమం. అమావాస్య రోజు ముఖ్యంగా తల్లిదండ్రులు లేనివారు పెద్దల పేర్లు చెప్పి నీళ్లు వదలకపోవడం కూడా దరిద్రాన్ని కలిగిస్తుంది. కనుక శాస్త్రం ప్రకారం స్నానం చేసిన వెంటనే పెద్దలకు నీళ్లు వదిలిపెట్టాలి. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా గడ్డం తీసుకోవడం, జుట్టు కత్తిరించడం, గోర్లు కత్తిరించడం చేయరాదు. ఇలా చేస్తే దరిద్ర దేవత అనుగ్రహం కలుగుతుంది. అలాగే అమావాస్య రోజు ఉదయం సాయంత్రం 5 నుంచి 6 గంటల సమయంలో తలకు నూనె రాసుకోవడం మంచిది కాదు. ఇది దరిద్రానికి దారితీస్తుంది. అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించకపోవడం కూడా దరిద్ర హేతువుగా పరిజ్ఞానిస్తారు. కనుక ఈరోజు లక్ష్మీదేవిని పూజించడం మంచిది. ఈరోజు పితృదేవతలను నమస్కరించుకొని వారి అనుగ్రహం పొందాలి. పితృదేవతలను నమస్కరించకపోతే దరిద్రం కలుగుతుంది. ముఖ్యంగా శాస్త్ర ప్రకారము ఈరోజు కొత్త పనులు, శుభకార్యాలు చెయ్యరాదు. అదేవిధంగా కొనసాగుతున్న పనులు నిలుపరాదు. అమావాస్య రోజున పసిపిల్లలను సాయంత్రం వేళ బయటికి తీసుకురాకూడదు. శాస్త్రం ప్రకారం ఈ జాగ్రత్తలను పాటిస్తే దరిద్ర దేవత అనుగ్రహం తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి అదృష్టం వస్తుంది. శాస్త్రం ప్రకారం నడుచుకుంటే శుభ ఫలితాలను పొందుతారు. ఇక ఈ వీడియోలో అయితే అమావాస్య రోజు చేయకూడని పనులేంటో తెలుసుకున్నారని భావిస్తున్నాను. ఆగండి, అప్పుడే వెళ్ళిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.